వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు విజయవాడ కుంచనపల్లిలో ఘనంగా జరిగాయి. జగన్ హయాంలో అమలు చేసిన పథకాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, అన్నాబత్తుని శివకుమార్ తదితరులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా సభా ప్రాంగణంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగి పేద మధ్యతరగతి ప్రజలందరికీ మేలు చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. 5 ఏళ్ల పాలనలో అందరికీ మేలు చేశారు కాబట్టే కోట్లాది మంది జగన్పై నమ్మకం పెట్టుకున్నారన్నారు. కోవిడ్ కష్టకాలం వేధించినా ఆర్థికవేత్తలు ఆశ్చర్యపోయేలా పాలన చేశారన్నారు. కోవిడ్ 2 ఏళ్లు లేకపోతే 17 మెడికల్ కాలేజీలు పూర్తయి ఏపీ ఓ మెడికల్ హబ్గా మారిపోయేదన్నారు. 18 నెలల్లో 2,70,000 కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ప్రజలు చేసిన మేలేమీ లేదన్నారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని 5 ఏళ్లలో రాష్ట్రాన్ని 30 ఏళ్ల ముందుకు తీసుకెళ్లడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు సజ్జల. ఒక కుటుంబం పేదరికం నుంచే కాదు, దిగువ మధ్యతరగతి కుటుంబమైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే శాచ్యురేషన్ బేసిస్ మీద వాళ్ళు అన్ని రకాల విద్య, వైద్యం, ఆర్థికంగా నిలబడుకోవడానికి క్యాలెండర్ పెట్టి ఆ డేట్లకు శాలరీ కదా వచ్చినట్టు సో దట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ బడ్జెట్ చేసిన ఘనత ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి చేశారు. 5 ఏళ్ళు విచిత్రం ఉంది. ఇదంతా 5 ఏళ్ళ మన కోవిడ్ లేకపోతే ఐ థింక్ ఇది ఎంటైర్ స్టేట్ ఇదే మారిపోయింది. మన పోర్టులు పూర్తి అయ్యేది, మన మెడికల్ కాలేజ్ పూర్తి అయ్యేది. ఈ రోజు అయ్యా బాబు చంద్రబాబు గారిని కాళ్ళ వెళ్ళవడాల్సిన అవసరం ఉండేది కాదు. మన అద్భుతమైన మెడికల్ హబ్ ఏపీ అంటే కింద ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఈ పైన ఆధునిక శస్త్రచికిత్సలు లేటెస్ట్ వీటికి కూడా అనుసంధానం చేసింది. ఇవన్నీ ఇల్లు 30 లక్షలు, ఒక 4 నుంచి 15-20 లక్షలన్నా పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో కేవలం ఏదో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ లాగా, చారిటీ లాగా లేదు. ఆయన చేసిన దాంట్లో ఒక ప్లానింగ్ ఉంది, ఆ ప్రణాళికలో స్పష్టత ఉంది, ఒక ఎకానమిక్ ప్రిన్సిపల్ ఉంది. అదేం ఊరక లేదు. రేపు రాబోయే మన జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉండబోతుంది, నెక్స్ట్ 5 years లో ఈ గత అనుభవాలు లెక్కలు వేసుకున్నారు. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముందుకు తీసుకునే రకంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని 10 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయిన ఈ 4 ఏళ్ళు ఆయన చేస్తారు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి లేకపోతాడు. అయినా సరే మళ్ళీ బ్యాలెన్స్ చేసి దేశంలోని అగ్రగామిగా స్టేట్ గా తీసుకుపోవడానికి నెక్స్ట్ 5 years మనం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నాయకత్వం ఉంది, ఆయన కూడా అలాంటి ప్రణాళికలతోనే ఉన్నారు. ఇవాళ ప్రజలు రియలైజేషన్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎందుకు వదులుకున్నాం? చంద్రబాబు చెప్పినటువంటి బోటపు మాటలు నమ్మి అక్షరాల ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నని వదులుకున్నామని బాధపడుతున్నటువంటి తరుణం. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 1 సంవత్సరం తీసేస్తే 2.5 సంవత్సరాల కాలంలో త్వరలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఏమీ అనుమానపడాల్సిన అవసరం లేదు. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడం ఖాయమని ఈ రోజు ఈ జన్మదినాన్ని పురస్కరించుకోండి నేను చెప్తున్నాను. రాసుకోండి, నోట్ చేసుకోండి.